పెదబాల శిక్షకు స్వాగతం. కుంభం వారి యొక్క స్వరూపం. ఈ కుంభరాశికి చెందిన వారు అందంగా కోమలమైన మనస్సును కలిగి ఉంటారు. సున్నిత స్వభావాలుగా ఉండటం వల్ల చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఉంటారు. ఫలితంగా కొన్నిసార్లు సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది. అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకావు. వివాహ ప్రయత్నాలు, వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు అంతగా ఉండవు. కుంభ వారి యొక్క వ్యాపారం. ఈ కుంభరాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి. అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకావు. వివాహ ప్రయత్నాలు, వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి. కుంభం వారి యొక్క సంపద. ఈ కుంభరాశి వారు దానాదాయం సంగతి ఎలా ఉన్నా ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు, ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించటం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగిపోగలవు. కుంభం వారి యొక్క స్వభావం. ఈ కుంభరాశి వారు సన్నగా పీలగా ఉంటారు. అయినా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుతో, తెల్లని రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు. ఇతరులకు సాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు. మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశివారు ఇతరులను అవహేళన చేసి మాట్లాడటం అంటే వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులను చేతల్లో కాక మాటల్లో చూపిస్తారు. వీరి ముక్కుసూటితనం శత్రువులను కూడా తెచ్చిపెడుతుంది. ఫలితంగా అనవసర సమస్యల్లో చిక్కుకుంటారు. కుంభం వారి యొక్క వృత్తి, జీవిత గమనం. ఈ కుంభరాశి వారు వృత్తి వ్యాపారాల యందు విజయవంతులుగా ఉంటారు. వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు. అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం సాధిస్తారు. కుంభం వారి యొక్క అదృష్ట రంగు. ఈ కుంభరాశి వారికి నీలం ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే మానసికంగా బలంగా ఉంటారు. నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. కుంభం వారి యొక్క ప్రేమ సంబంధాలు. ఈ కుంభరాశి వారు అత్యంత కాముకులుగా ఉంటారు. వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది. అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు. కుంభరాశి వారు ప్రేమ ఊహల్లో తేలియాడతారు. అయితే వాటిని నిజం చేసుకోవటానికి చేసిన ప్రయత్నంలో విజయం సాధిస్తారు. జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు. ఒకసారి తమ హృదయంలో తమ ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది. అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారితీయదు. తాను ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు. వీరితో ప్రేమను పంచుకునేవారు చాలా సంతోషంగా ఉంటారు. తమ ప్రేమికులకు తృప్తిపరచటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకడుగు వెయ్యరు. కుంభం వారి యొక్క స్నేహం. ఈ కుంభరాశి వారు వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులవుతారు. కాగా మేషం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకు చెందినవారు వీరికి విరోధులుగా ఉంటారు. మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు. వీరంతా దాదాపు ప్రాణమిత్రులని చెప్పవచ్చు. కుంభం వారి యొక్క అలవాట్లు. ఈ కుంభరాశి వారు ఫోటోగ్రఫీ, కథలను చదవటం తదితర అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు.
సాహిత్య ప్రియులైన వీరు దీనికి సంబంధించిన ఇతర అంశాలపైన శ్రద్ధను చూపుతారు. కుంభం వారి యొక్క దాంపత్య జీవితం. ఈ కుంభరాశి వారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవటం వంటి వాటిని వీరు ఇష్టపడరు. ఇక స్త్రీల విషయానికి వస్తే తమ వైవాహిక జీవితం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆచరిస్తారు. భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు. ఫలితంగా వీరు కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలకు కూడా తావే ఉండదు. ఇక వివాహం కావలసిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కాస్తంత ఆలస్యమైన వివాహానంతరం సుఖశాంతులతో జీవనం కొనసాగిస్తారు. కుంభం వారి యొక్క బలహీనతలు. ఈ కుంభరాశి వారు తమదైన శైలిలో జీవనం సాగించటమే కాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లు ప్రవర్తించటం అనే లక్షణమే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది. ఈ గుణం వల్ల ఇతరులు ఏది చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తన పంతాను మార్చుకోరు. వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశించుకుంటారు. వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటుంటారు. తమపై అధికారుల వద్ద తలదించుకునే పరిస్థితి తలెత్తితే రాజీనామా చేయడానికి సిద్ధపడతారు. కొన్ని సమయాల్లో కుంభరాశి వారిని అతిగా ప్రవర్తించేవారని అనడం కూడా జరుగుతుంది. మానవతావాదంలో వీరు అంత త్వరగా అందరికీ అర్థం కారు. కుంభం వారి యొక్క అదృష్టరత్నం. ఈ కుంభరాశి వారికి అదృష్టరత్నం నీలం. ఈ రంగురత్నాన్ని కుంభరాశి వారు ధరించినట్లయితే శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ద్వారా తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ నీలం రత్నాన్ని ధరించిన కుంభరాశి వారికి అన్నింటా విజయం చేకూరుతుంది. కుంభం వారి యొక్క వ్యక్తిత్వం. ఈ కుంభరాశి వారు ముక్కుసూటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తాము అనుకున్న పనిని సాధించే వరకు విశ్రమించని వారుగా ఉండే కుంభరాశి వారు ఇతరులు కష్టాలలో ఉంటే త్వరగా స్పందించేవారుగా ఉంటారు. కుంభం వారి యొక్క విద్య. ఈ కుంభరాశి వారు ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగా నిలుస్తారు. కుంభం వారి యొక్క ఆరోగ్యం. ఈ కుంభరాశి వారు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఒకంత తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉంటుంది. సాధారణంగా జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వీరికి దరిచేరవు. అయితే కొన్నిసార్లు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ప్రదర్శించటం వల్ల అనారోగ్యం చుట్టుముడుతుంది. ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు దృఢకాయులుగా ఉండటం వల్ల వారిని ఏ అనారోగ్యం ఏమీ చేయలేదు. సహజంగా ఉదర సంబంధిత వ్యాధులు మాత్రమే వీరిని బాధిస్తాయి. రక్తహీనత మూలంగా కొన్ని అనారోగ్యాలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుంభం వారి యొక్క ఇల్లు, కుటుంబం. ఈ కుంభరాశి వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు. అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు. వీరికున్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరికి జాతక ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. వీరికి మంచి యోగ్యవంతులైన సంతానం కలుగుతారు. ఇక సుఖ సంతోషాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. కుంభం వారి యొక్క కలిసి వచ్చే రోజు. ఈ కుంభరాశి వారి జాతకంపై శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. శనిదేవుడు కుంభరాశికి చెందిన వారి పట్ల ప్రసన్నుడుగా ఉంటాడు. ఇంకా వీరికి మంగళవారం శుభప్రదంగానే ఉంటుంది. అదేవిధంగా ఆదివారం మధ్యమంగానూ ఉంటుంది. అయితే బుధవారం, శుక్రవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. కుంభం వారి యొక్క అదృష్ట సంఖ్య. ఈ కుంభరాశి వారికి 4 మరియు 8 అత్యంత అదృష్ట సంఖ్యలు. 4 అంకెతో పాటు 13, 22, 31, 40, 58 ఇత్యాది సంఖ్యలన్నీ వీరికి అదృష్ట సంఖ్యలుగానే ఉంటాయి. ఇంకా 8తో పాటు 17, 26, 35 సంఖ్యలు శుభాన్ని చేకూరుస్తాయి. అయితే 1, 2, 9 సంఖ్యలు మాత్రం
వీరికి అశుభ సంఖ్యలుగా ఉంటాయి. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.